City Cable. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం తాండూరు పట్టణ కార్యవర్గాన్ని శుక్రవారం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ ప్రకటించారు. తాండూరు పట్టణ అధ్యక్షులుగా గాజుల వీరప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా ఎడ్రామి బసనప్ప, ఉపాధ్యక్షులుగా ఆర్ శరణ్ బసప్ప, తుప్పుడు శేఖర్, ఆల్పూరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా పటేల్ విజయ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం మల్లికార్జున్, సహాయ కార్యదర్శులుగా అల్లం మల్లికార్జున్, గాజుల కమలాకర్, కాసాల నరేందర్, కోశాధికారిగా మేడి విజయ్ భాస్కర్, న్యాయ సలహా చిగురు శరత్ చంద్ర, కార్యవర్గ సభ్యులుగా గాజుల బస్వరాజ్, ఎడ్రాం సిద్ధరామప్ప, మదిరే రాచప్ప, పటేల్ రాజేంద్రప్ప, తుప్పుడు బస్వరాజ్, వీరన్నలను ఎన్నుకున్నట్లు పటేల్ ఉదయ్ శంకర్ తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు వీరశైవుల అభ్యున్నతితో పాటు వీరశైవ విద్యార్థుల భవిష్యత్తు కోసం వారిని ఓబీసీలో చేర్చేందుకు పోరాటం చేస్తామని అన్నారు. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మోలిగి వీరేశం మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కూడా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోటం సిద్ధలింగం మాట్లాడుతూ మండలాల మరియు గ్రామాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మోలిగి వీరేశం, పటేల్ ఉదయ్ శంకర్, కోటం సిద్ధలింగం, పటేల్ విజయ్ కుమార్, వీరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు తేదీ 5/4/24 శుక్రవారం రోజున రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘంకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా తాండూరు పట్టణ కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తాండూరు పట్టణ గౌరవ అధ్యక్షులుగా శ్రీ ఎడ్రామి బస్నప్ప గారిని, అధ్యక్షులుగా శ్రీ గాజుల వీరప్రసాద్ గారిని, ఉపాధ్యక్షులుగా శ్రీ ఆర్ శరణ్ బసప్ప, శ్రీ తుప్పుడు శేఖర్, శ్రీ అల్పూరి చంద్రశేఖర్ గారులను మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ పటేల్ విజయ్ కుమార్ గారిని, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీ ఎం మల్లికార్జున్ గారిని, సహకార్యదర్శులుగా శ్రీ అల్లం మల్లికార్జున్ గారిని, శ్రీ గాజుల కమలాకర్ గారిని, శ్రీ కాసాల నరేందర్ను మరియు కోశాధికారిగా మేడి విజయ్ భాస్కర్ గారిని, న్యాయ సలహాదారుగా శ్రీ చిగురి శరత్ చంద్ర గారిని మరియు కార్యవర్గ సభ్యులుగా గాజుల బసవరాజ్ గారిని మరియు శ్రీ ఎడ్రామి సిద్ధరామప్ప గారిని, శ్రీ మదిరే రాచప్ప గారిని, శ్రీ పటేల్ రాజేంద్రప్ప గారిని, శ్రీ తుప్పుడు బసవరాజ్ గారిని, శ్రీ ఎన్వీరాల గారి చేతను ఏకగ్రీవంగా ప్రకటించడం జరుగుతున్నది. అంటే వాళ్ళ సభ్యులనా? వీళ్ళంతా కార్యవర్గ సభ్యులు. అదేవిధంగా ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించి మేము ఇప్పటి నుంచో గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర కార్యవర్గంతో కలిసి ఓబీసీ కోసం పోరాటం జరపడం జరుగుతున్నది. అదేవిధంగా తాండూరు పట్టణ కార్యవర్గం కూడా ఓబీసీ కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం ఏం పిలుపునిచ్చినా తాండూరు పట్టణ కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం కలిసి దాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నెరవేరుస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. లింగబలిజ సంఘం యొక్క కార్యవర్గము తాండూరు నందు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే వికారాబాద్ జిల్లాలో మొత్తం మండలాలలో 4 మండలాలలో కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా కానీ మరియు ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఓబీసీ కొరకు మేము గత కొన్ని సంవత్సరాలుగా మన వెన్న ఈశ్వరప్ప గాని, పటేల్ సంగమేశ్వర గాని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓబీసీ యొక్క దాని గురించి ముఖ్యంగా చేస్తున్నాం కాబట్టి మన కార్యవర్గ సభ్యులందరూ దీనికి మా వెన్నంటి ఉండి ముందుకు నడిపించగలరని చెప్పి కోరుచున్నాం. నమస్కారం. ఈరోజు మా గౌరవ అధ్యక్షులు మరియు మా రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అధ్యక్షులు అయినటువంటి పటేల్ ఉదయ్ శంకర్ గారు ఈరోజు పట్టణ కమిటీని ప్రకటించడం జరిగింది. అందుకు గాను పట్టణ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా సమాజ్ రాష్ట్ర లింగబలిజ ఏదో ప్రతి మండలం లోపల కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటితో పాటు సామాజిక సేవ, వీరశైవ లింగాయత్ సంబంధించిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు, చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు భవిష్యత్తు లోపల వాళ్లకు ప్రోత్సాహక కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకుపోయి మా సమాజాన్ని అభివృద్ధి
పంచుకుంటూ రాష్ట్రంలో కానీ ఇటు మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ సంఘంని ముందు వరుసలో ఉంచాలని ప్రయత్నం చేశాం. కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మిగతా 4 మండలాల్లో కూడా కమిటీలు ఫామ్ చేసి వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసి కార్యక్రమాలు చేస్తామని చెప్పి CT Cable